ఏంటి భూమి అరెస్ట్ అయిందా? అది కూడా గగన్ అన్నయ్య అరెస్ట్ చేయించారని అంటున్నారా? లేదు లేదు, గగన్ అన్నయ్య చాలా మంచివాడు. అలా పక్క వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేయించడు అని బిందు చెప్తూ ఉంటే, నేను కూడా ముందు భూమి అక్కలాగే పొరపడ్డాను. కానీ గగన్ బావ బాధని చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా గగన్ బావ పని కాదని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఎవరు చేశారో అర్థం కావటం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నీ ఫోన్ని ఇచ్చేశారా అని శివ అడుగుతూ ఉంటే, లేదు, నేను ఎప్పుడూ కూడా రూపాయి దొంగతనం కూడా మా ఇంట్లో చేయలేదు. అలాంటిది ప్రేమించిన వాడితో ఫోన్లో మాట్లాడకుండా ఉండలేక మా అత్తయ్య గదిలో ఉన్న నా ఫోన్ని దొంగతనంగా తీసుకొని నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా? అసలు మన ప్రేమ కథకి ఎలా ముగింపునిద్దాము? సంతోషంతోనా విషాదంతోనా అని బిందు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. బిందు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అపూర్వ ఉంటుంది. ఆ గీతాంజలి, నేను పంపిన ప్రాజెక్టు ఇంకా అక్కడే ఉంది, నేను పంపిస్తానులే అని బిందు మాట మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, లవ్ ప్రాజెక్టా? నీ మాటలు నేను వినలేదనుకుంటున్నావా? ఎవరే వాడు చెప్పు అంటూ అపూర్వ బిందు చెంప పగలగొట్టడంతో బిందు చేతిలో ఉన్న ఫోన్ కాస్త దూరంగా పడిపోయి విరిగిపోతుంది. అయ్యో అత్తయ్య, నేను నిజంగానే గీతాంజలి ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని బిందు మళ్ళీ మాట మారుస్తూ ఉంటే, ఏంటి, గీతాంజలిని ప్రేమిస్తున్నావా? మరి మన ప్రేమ కథకి ఎలా ముగింపునిద్దాం? విషాదంగానా ఆనందంగానా అని మాట్లాడుతున్నావు కదా? నీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? చెప్పవే, ఎవరివాడు చెప్పవే అంటూ అపూర్వ 2-3 సార్లు బిందు చెంప పగలగొడుతుంది. ఈరోజు నీ పని అయిపోయినట్లే, నీ అంత చూస్తాను అంటూ బిందు చేయి పట్టుకొని అపూర్వ లాక్కు వెళ్తూ ఉంటుంది. మారు వేషంలో ఉన్న సూర్య కాస్త గదిలో ఉన్న భూమి దగ్గరికి వచ్చి, బయటో జీ బయటో, ఇదిగో పానీ తాగండి అని ఇస్తూ ఉంటే, వద్దు అని భూమి అంటూ ఉంటుంది. చూడండి, మేము నీళ్లు మాత్రమే ఇస్తాము, నిజం చెప్పకపోతే ఇవి కూడా ఇవ్వము, తాగండి అని సూర్య చెప్పడంతో భూమి కొన్ని నీళ్లు తాగుతుంది. ఇప్పుడు మీ పేరు చెప్పండి అని సూర్య అడగడంతో భూమి అని భూమి చెప్తుంది. ఓ భూమి కదా, ఈ మాదక ద్రవ్యాల కేసులో నీ భర్త నిన్ను ఇరికించాడని మా ఎంక్వైరీలో తేలింది అని సూర్య అనడంతో, అబద్ధం సార్, నేనే ఈ మాదక ద్రవ్యాలని చాలా రోజులుగా చేస్తున్నాను అని భూమి చెప్తుంది. నువ్వు నీ భర్తని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావని మా ఎంక్వైరీలో కూడా తేలింది. నిజానికి ప్రాణం కంటే ఎక్కువ అంటే నీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడు. 1985లో లంక గ్రామాల్లో, అదే గోదావరి జిల్లాలో ఉన్న లంక గ్రామాల్లో వరద వచ్చింది. అప్పుడు ఒకతను భార్య తన కూతుర్ని కాపాడుకోవడం కోసం భుజాన మోసుకొని అక్కడ నదిలో ఈదుతూ వచ్చాడు. సగం దూరం వచ్చేసరికి ఈదలేకపోయాడు. అప్పుడు భార్యని తోసేశాడు. ఇంకో 75% దూరం వచ్చేసరికి పాపని కూడా ఈదలేక గుండె బరువెక్కిపోయింది. అప్పుడు పాపని కూడా నదిలోకి తోసేసి తాను మాత్రమే ఈదుకుంటూ బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చిన తర్వాత అయ్యో భార్యని కూతుర్ని పోగొట్టుకున్నానే అని ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పట్లో ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. అదే అక్కడ ఏమైంది, తన ప్రాణాన్ని తాను కాపాడుకున్నాడు. ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు. నిన్ను వదిలించుకోవాలని చూసిన వాడిని నువ్వెందుకు ఇలా వెనకేసుకు వస్తున్నావు? కాబట్టి నువ్వు నిజం ఒప్పుకో. ఆ మాదక ద్రవ్యాలు నీవి కాదు, నిన్ను ఇరికించడానికి మీ ఆయనే ఆ మాదక ద్రవ్యాలని తీసుకువచ్చాడని ఒక్క సంతకం పెట్టేసేయ్. అప్పుడు నిన్ను వదిలేసి మీ ఆయన్ని తీసుకొస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా మాట విని సంతకం పెట్టేసేయ్ అని సూర్య చెప్తూ ఉంటే, లేదు సార్, ఆ మాదక ద్రవ్యాలు నావే, నేను చాలా రోజులుగా ఆ బిజినెస్ చేస్తున్నాను. మీరు చెప్పింది కరెక్టే సార్, ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. మీరు చెప్పిన కథల్లాగే నా దగ్గర కూడా చాలా ఉన్నాయి, కానీ అంత పెద్దవి కాదు, చాలా చిన్నవి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను, చెప్పనా అని భూమి అడుగుతుంది. చెప్పమని సూర్య చెప్తాడు. నీటిలో ఉన్న మొసలి ఒక లేడి పిల్లని తినడానికి దగ్గరికి వస్తూ ఉంటే ఆ లేడి పిల్లకి తల్లి లేడి పిల్ల ఎదురు వెళ్ళి ఆహారంగా మారి పిల్ల లేడి పిల్లని కాపాడుకుంటుంది. ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి సార్, మీకు కూడా తెలిసే ఉంటుంది. నేను గూడెంలో పెరిగాను సార్. మా వాళ్ళంతా కూడా గూడెం నుండి చాలా దూరం స్కూళ్ళకి అడవి దారిని గుండా నడుస్తూ వస్తూ ఉంటారు. అలాగే ఒక పిల్లాడు స్కూల్కి నడుస్తూ వెళ్తూ ఉంటే పులి వచ్చి దాడి చేసింది. అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లాన్ని పరిగెత్తమని, ప్రాణాలు కాపాడుకోమని చెప్పి ఆ పులికి ఆహారంగా మారిపోయాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చెప్పింది, నేను చెప్పింది కూడా ప్రాణం గురించే అని భూమి చెప్తూ ఉంటే, నీకు మనిషి భాషలో మాట్లాడుతుంటే అర్థం కావటం లేదని అర్థమైంది. నీకు పోలీస్ భాష ఉపయోగించాల్సిందే కానిస్టేబుల్స్ అని సూర్య అడగడంతో ఇక మళ్ళీ భూమిని తీసుకొని వెళ్ళి కొడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఇక అపూర్వ బిందుని హాల్లోకి తీసుకుని వచ్చి చెంపలు వాయించుతూ అరుస్తూ ఉండడంతో శరశ్చంద్ర, మీరా, గోరింటాకు అక్కడికి వస్తారు. చూసావా బావా, ఇది ఎవరినో ప్రేమిస్తోంది, ఫోన్ మాట్లాడుతూ నాకు దొరికిపోయింది అని అపూర్వ అడగడంతో